ప్రధానమంత్రి మోదీ గారు అంశం ఒకసారి చూడొచ్చు. సైనిక దళాల పతాక దినోత్సవం పురస్కరించుకొని ఒకసారిగా వీర జవాన్లకు మోదీ కృతజ్ఞతలు చెప్పారు. ప్రధానమంత్రి మోదీ ఈ ఒక్క సందర్భమే కాదు, ప్రతి సందర్భంలో కూడా ఇది సర్జికల్ స్ట్రైక్స్ అప్పుడు కానీ, లేదంటే చైనా బార్డర్ని క్రాస్ చేసిన చైనా వాళ్ళని తరిమి కొట్టిన భారత జవాన్లకు సంబంధించి కానీ, మొన్న ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన అక్కడ రాజస్థాన్ రెజిమెంట్, పంజాబ్ రెజిమెంట్లకు కానీ స్వయంగా వెళ్ళి వాళ్ళతో అదే యూనిఫామ్లో, మిలిటరీ యూనిఫామ్లో వెళ్ళి వాళ్ళ మధ్య కూర్చొని వాళ్ళకి మొన్న ఆపరేషన్ సింధూర్ సందర్భంగా అయితే పేరున ప్రతి ఒక్క వీర జవానికి కూడా నోట్లో స్వీట్ తినిపించారు. స్వయంగా ప్రధానమంత్రి వెళ్ళి వాళ్ళ మధ్యలో ఉండి భారతమాత గేయాన్ని పాడుతూ జనగణమనను ఒక్కసారిగా దాన్ని ఏమంటారు చాలా గర్వంగా పాడారట. వాళ్ళందరికీ అసలు మీరు లేకపోతే మనం దేశమే లేదు, మీరందరూ కవచాల్లాగా అడ్డు గోడల్లాగా నిలబడుతున్నారు, మీరు లేకపోతే భారతదేశంతో ప్రశాంతంగా నిద్రపోదని వాళ్ళందరికీ పేరున సెల్యూట్ చేశారు ప్రధానమంత్రి. ఆపరేషన్ సింధూర్ సంబంధించి కానీ, చైనా బార్డర్ సంబంధించి కానీ, వాఘా బార్డర్ సంబంధించి కానీ, సర్జికల్ స్ట్రైక్స్ అప్పుడు కానీ ప్రతి అంశంలో కూడా జవాన్లకు ఫుల్ పవర్స్ ఇచ్చేశారు. బుల్లెట్స్, ఒక రిటైర్డ్ సైనిక అధికారి కూడా ఒక చిన్న ఇంటర్వ్యూలో చూశారు. ఒకప్పుడు బుల్లెట్స్ కౌంట్ ఉండేదంటే బార్డర్లో పనిచేసే వాళ్ళకి, ఏమండి ఎవడిచ్చి పొడి చేస్తాడో ఎవడిచ్చి పేల్చేస్తాడో తెలియదు, దాని కౌంట్ ఎలా ఇస్తారని. ఇప్పుడు కౌంట్ లేదంట, మీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ప్రతి ఒక్క అధికారికి కూడా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, ప్రతి ఒక్క వీర జవానికి కూడా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్. ఇంతకుముందు కేవలం బార్డర్లో ఉండే వాళ్ళకి, మిగతా వారికి గస్తీ కాసే వాళ్ళకి అంత ఉండేది కాదట. అందరికీ అవకాశం కల్పిస్తున్నారు. ప్రతి రెజిమెంట్లో ఉన్న వాళ్ళకు కూడా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఇస్తున్నారు. ఎట్లా సంవత్సరానికి కనీసం 1.5 కోట్ల పైచిలకు రక్షణ శాఖకి కేటాయిస్తోంది భారత ప్రభుత్వం. ప్రస్తుత మోదీ గారి ప్రభుత్వ హయాంలో అంతకుముందు అంత కేటాయించేది కాదు. భారతం అభివృద్ధి చెందడమే కాదు, దాన్ని కాపాడుకునే రక్షణ వ్యవస్థని, రక్షణ వలయాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి. చేయకపోతే మనం ప్రశాంతంగా బతకలేము. ఎందుకంటే మన చుట్టూ 3 వైపుల నీరు, మరొక వైపు అన్ని శత్రు దేశాలే, దుర్మార్గపు ఆలోచనలు వెధవలే ఉన్నారు. కాబట్టి ఈ విధంగా రక్షణకి ఎక్కువ కేటాయిస్తుంది. వీర జవాన్లకు మోదీ పేరున కృతజ్ఞతలు చెప్పారు. అక్కడ చూడొచ్చు. ఫ్లాగ్ డే ఫండ్కు విరాళం అందజేస్తున్న ప్రధానమంత్రి మోదీ. మరోవైపు సైనిక దళాల పతాక దినోత్సవం సందర్భంగా దేశ సైనికులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. దేశాన్ని అచంచల ధైర్యంతో కాపాడుతున్న సాహసవంతులైన సైనికుల సేవలను ఆయన కొనియాడారు. అంచెలంచెల గస్తీతో, అచంచల విశ్వాసంతో కొనసాగుతున్న వీర జవాన్లకు సెల్యూట్ చేశారు. అయితే ఫ్లాగ్ డే ఫండ్కు ప్రధానమంత్రి మోదీ విరాళాన్ని అందించారు. సైనికుల క్రమశిక్షణ, నిబద్ధత దేశానికి ప్రేరణగా నిలుస్తాయని పేర్కొంటున్నారు. మొన్న ఒక సినిమా కూడా చూశాను నేను, సరిలేరు మీకెవరు అనే సినిమాలో. నిజంగా క్లైమాక్స్లో చాలా అద్భుతమైన డైలాగ్ ఉంటుంది. అంటే ఎంతగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ, చుట్టూ పరిశుభ్రంగా ఉంచుకుంటూ, అంతగా క్రమశిక్షణ చేస్తూ, పొద్దున్న ఇప్పుడో 4 గంటలకు లేచిన ఈ ప్రక్రియ మళ్ళీ రాత్రి కొనసాగుతూనే ఉంటుంది. గస్తీ కాస్తూనే ఉంటారు. ఎవడెప్పుడు పేల్చుతాడో తెలియదు, ఎవడెప్పుడు వెనక నుంచి వెన్నుపోటు పొడుస్తాడో తెలియదు. అంత నిబద్ధత, అంత ఇది. అందుకే చాలా దేశాలు మిలిటరీలో ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క సిటిజన్ కూడా కనీసం మిలిటరీలో 2 ఏళ్ళైనా పనిచేయాలని నిబద్ధతకు ఉన్నాయి. కొన్ని ఫిలిప్పీన్స్, అలాగే సింగపూరు, కొన్ని ఉన్నాయి, జార్జియా, యూరోపియన్ కంట్రీస్ కొన్ని, ఒకటి కంపల్సరీగా, అంతెందుకు ఇజ్రాయిల్ కూడా. సో అలా ఉండడం వల్ల దేశభక్తి అంత ఇది ఉంటుంది, నిబద్ధత ఎలా ఉంటుంది, అవినీతి అనే కోణం చాలా తక్కువ ఉంటుంది. ఎవడో 100కు ఒకడో లేదా 1000కు ఒకడో అలాంటి దుర్మార్గపు ఆలోచన ఉంటుంది. మిగతా అందరూ కూడా అరే అడుగడుగున ఫ్లాగ్ గుర్తొస్తుంది. దేశ భద్రతకు సంబంధించి జాతీయ సమైక్యత విధంగా దేశభక్తి పెంపొందిస్తుంది, పేట్రియాటిజం పెళ్ళుబికుతుంది. సో ఇక్కడ కూడా మనకి అటువంటిది వచ్చే విధంగానే అగ్నిపథ్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. దాన్ని ఇప్పటికీ విమర్శిస్తున్నారు. కానీ అది చాలా మంచి కాన్సెప్టు, అది ఇంకా విస్తృత డెవలప్ చేయాలని కోరుకుందాం.